సైబర్ నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానం అవసరం. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రతిపాదనలో పోలీసులు పంపుతున్నారు. ఎందుకంటే గతంలోని అప్పుడైతే ఆర్థిక అంశాలు తక్కువ, ఇలాంటి నేరాలు కూడా తక్కువ గతంలోనే. అప్పట్లో కేసు సంఖ్య కూడా ఎక్కువగా లేకపోవడం సిపిఎస్లో అంతర్భాగంగా ఉండేది అనమాట. ఇప్పుడు ఇది సైబర్ నేరాలకు సంబంధించిన కేసులను పరిష్కరించడానికి అప్పట్లోనే ప్రతి పోలీస్ స్టేషన్లోని సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు కోసం నగరంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషను లాంటివి లేకపోయినా సరే 2007 వరకు డేటా థెఫ్ట్, ఎదుటి వ్యక్తిని కించపరచడం తదితర సైబర్ నేరాలకు మాత్రం ఎక్కువగా జరుగుతుండేవి. ఈ కేసులన్నీ ఒకప్పుడు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ అధికారులు నమోదు చేసి దర్యాప్తు చేసేవారన్నమాట. నానాటికి ఇలాంటి కేసులు వీటితో పాటు ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న పెరుగుతుండటంతో ప్రత్యేక విభాగం అవసరమని భావిస్తున్నారన్నమాట. దీంతో సిపిఎస్ అంటే సెంట్రల్ క్రైమ్ స్టేషన్తో పాటు ఈ ఆధీనంలో సైబర్ క్రైమ్ సెల్ ఏర్పాటు చేశారన్నమాట. సైబర్ నేరాలు ఈ అధికారులు దర్యాప్తు చేసిన పోలీస్ స్టేషన్ హోదా లేకపోవడంతో కేసులు మాత్రం సిపిఎస్లో నమోదవుతున్నాయి అన్నమాట. సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో నమోదవుతున్నాయి. సైబర్ క్రైమ్ కేసులు నమోదు దర్యాప్తు కోసం ప్రత్యేక టాన్ అవసరమని పోలీసులు ప్రతిపాదనతో 2010లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పడింది. ఇప్పుడు అప్పటి నుంచి సైబర్ కోర్టే డిగ్నిటేషన్. ఇది ప్రతి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల విచారణ చేపట్టడానికి ఒక డిగ్నిటేట్ కోర్టు ఉంటుంది. అప్పట్లో కేసు సంఖ్య ఎక్కువగా లేకపోవడంతో ఈ సిపిఎస్లను అంతర్భాగంగా ఆ విభాగంలోని డీసీపీ పర్యవేక్షణ సైబర్ క్రైమ్ ఠాణా ఏర్పాటుతో ఈ సిపిఎస్ కోర్టునే సైబర్ క్రైమ్ ఠాణాగా డిజిగ్నేట్ చేశారన్నమాట. ఈ సైబర్ క్రైమ్ ఠాణాలోనే సిపిసి అంటే ఈ సెంట్రల్ క్రైమ్ కోర్టుని ఏర్పాటు చేశారన్నమాట. అప్పటి నుంచి సైబర్ క్రైమ్ సంబంధించిన ఎఫ్ఐఆర్లు, ఛార్జ్షీట్లు అధికారులు నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులోనే దాఖలు చేస్తున్నారు. ఒక పక్క సైబర్ నేరాలు, మరో పక్క సిపిఎస్లో నమోదయ్యే భారీ ఆర్థిక నేరాలు నానాటికి పెరిగిపోవడంతో ఈ న్యాయస్థానంపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందన్నమాట. 2 విభాగాలుగా తోడు సిపిఎస్ అధీనంలోనే ఉండే ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కేసును కూడా ఈ ఏసీజేఎం న్యాయస్థానం విచారించాల్సి వస్తుందన్నమాట. ఇదే నాంపల్లి 12వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అనమాట. దీన్నే ఏసీజేఎం న్యాయస్థానం అంటారన్నమాట. ఇక్కడే విచారించాల్సి వస్తుందన్నమాట. ఈ అంటే ప్రత్యేక దర్యాప్తు సిట్ కేసులు కానీ ఇలాంటివన్నీ ఇక్కడే విచారించాల్సి వస్తుందన్నమాట. తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది అన్నమాట. ఇలాంటి అనివార్య కార్యాల నేపథ్యంలో సైబర్ నేరాలకు సంబంధించి కేసుల విచారణకు తీవ్రం జాప్యం జరుగుతుందన్నమాట. అందుకని సైబర్ నేరాల్లో బాధితులుగా మారిన వారిని మరింత ఉపశమనం కలిగించేలా నగర పోలీసులు కీలక నిర్ణయం అనమాట. ఈ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిందన్నమాట. దీని ద్వారా నిందితులను దోషులుగా నిరూపించే ప్రక్రియతో పాటు ఫ్రీజ్ చేసి నగదు రిఫండ్ చేసి ప్రక్రియ వేగవంతం చేసే అవకాశం ఉంటుందన్నమాట. సిటీ పోలీసులు ప్రతిపాదన పరిశీలిస్తున్న ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక కోర్టుకు సంబంధించిన కొత్త ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంటున్నారన్నమాట. సైబర్ నేరాలకు సంబంధించి కేసు దర్యాప్తు కోసం నగరంలోనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉండేది. ఇంతకుముందు ఉండేది కాదు. ఆ తర్వాత 2007లోని డేటా థెఫ్ట్, ఎదుటి వారిని కించపరచడం తదితర సైబర్ నేరాలకు మాత్రం అప్పట్లోనే ఈ కేసులని ఇన్వెస్ట్ చేయడం 2010లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పడిందన్నమాట. ఇటీవల పెరిగిన రిఫండ్ ప్రక్రియ ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్న సైబర్ నేరాల్లో బాధితులుగా మారిన వారికి 2-3 ఏళ్ళ క్రితం రిఫండ్ అనేది ఉండేది కాదు. ఇంతకుముందు 2-3 ఏళ్ళ వేసినా రిఫండ్ ఉండేది కాదు. నేరగాలు చిక్కినప్పటికీ నగదు రికవరీ దుర్లభమయ్యేది. అయితే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ పోర్టల్తో పాటు 1930 నెంబరు అందుబాటులోకి వచ్చిన తర్వాత, అంటే 1930 నెంబర్ ఉంది కదా, అది అందుబాటులో పరిస్థితులు మారాయి. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు కంటే ముందు నేరగాళ్ళ బ్యాంక్ ఖాతాలో నగదును ఫ్రీజ్ చేస్తున్నారు. అంతకుముందు నేరగాళ్ళ అకౌంట్లో డబ్బులు ఫ్రీజ్ చేస్తారు కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫిర్యాదు అందిన వెంటనే ఫ్రీజ్ చేస్తున్నారు అనమాట. ఈ మొత్తం బాధితులకు తిరిగి ఇవ్వాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసి న్యాయమూర్తి అనుమతి పొందాల్సి ఉంటుంది. కోర్టులో ఉన్న పని భారంతో ఈ ప్రక్రియ కూడా ఆలస్యమై బాధితులకు పూర్తిస్థాయి ఊరట లభించట్లేదు. ఇలాంటి అనేక చర్యల పరిష్కారం కోసం సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదించారన్నమాట. ఈ కోర్టులో సైబర్ క్రైమ్ ఠాణాల్లో మాత్రమే కాకుండా నగరంలో అన్ని పోలీస్ స్టేషన్లో నమోదే సైబర్ క్రైమ్ కేసులు విచారించేలా ప్రతిపాదన రూపొందించారన్నమాట. అందుకని ప్రత్యేకంగా సైబర్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్తున్నారన్నమాట. అంటే సైబర్ నేరాల్లోనే కాకుండా అన్ని స్టేషన్లోని నమోదైన సైబర్ నేరాల కేసులన్నింటినీ ఇక్కడ వచ్చి పరిష్కరించేటట్లు ఇక్కడ ఉండాలని చెప్తున్నారు. ఈ విధంగా సైబర్ నేరాల కోసం ప్రత్యేక కోర్టు ఏర్పడాలన్నమాట. ప్రస్తుతం ఉన్న నాంపల్లిలో ఉన్న 12వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులోనే ఇలాంటి కేసులను పరిష్కరిస్తున్నారు.
సైబర్ నేరాలు, మరోపక్క సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నేరాలు, ఇవన్నీ ఇక్కడే భారీ ఆర్థిక లాభాలు ఇవన్నీ ఇక్కడే న్యాయస్థానాల మీద పరిష్కరిస్తున్నారు. ఇక్కడ ఒత్తిడి పెరిగిందని, అందుకని దీనికి తోడు సిపిఎస్ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కేసులు కూడా ఇక్కడే పరిష్కరిస్తున్నమాట. ఇలాంటి అనివార్య కారణాలతోటి కొత్త సైబర్ కేసు విచారణ కోసం కొత్తగా న్యాయస్థానం ఏర్పడాలని కోరుకుంటున్నారు. ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.